ఫోక్స్ అడవిలో తోడేలు, క్రూర జంతువులు సంచరిస్తున్న ప్రాంతంలో ఈ వ్యక్తి కేవలం పాడైపోయిన ఫ్రిడ్జ్ సహాయంతోనే సురక్షితమైన ఆశ్రయాన్ని నిర్మించుకున్నాడు. బయట మంచు తుఫాను ఉగ్రహ రూపం దాల్చిన చుట్టూ అడవి జంతువులు తిరుగుతున్నా అతను మాత్రం ఆ ఆశ్రయంలో క్షేమంగా ఉన్నాడు. అయితే కార్ర పరిస్థితి మాత్రం అంత సులభంగా లేదు. అతను తీవ్రమైన చలిలో పోరాడుతూ ఉన్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా చుట్టూ అంతా తెల్లగా మారిపోయింది. తలదాల్చుకునేందుకు ఎలాంటి ఆశ్రయం లేకపోవడంతో అతని పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చివరికి ఒక ప్రదేశంలో మంచును చేతులతో తవ్వి చిన్న గుంతను తయారు చేసుకున్నాడు. కనీసం ఆ రాత్రి ఎలాగోలా గడిపితే చాలు అనుకున్నాడు. ఆ గుంత ఆ చలితో గడ్డకట్టేలా ఉన్నప్పటికీ గాలి నుంచి కొంత రక్షణ కల్పించింది. కానీ కొంతసేపటి తర్వాత ఉష్ణోగ్రత పెరగడంతో మంచు కరగడం ప్రారంభమైంది. ఒక్కసారిగా మేలుకు వచ్చిన కార్ల్ ఏదో చూసి భయంతో లిక్కిపడ్డాడు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకూడదని నిర్ణయించుకొని వెంటనే ఆ మంచు గుంతను వదిలి మరింత సురక్షితమైన స్థలం కోసం బయలుదేరాడు. కొంత దూరం నడిచిన తర్వాత అతని కంటికి ఒక వింత ఆకారంలో ఉన్న వస్తువు కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగానే అది పాడైపోయిన ఒక ఫ్రిడ్జ్. దానిని చూసి కార్ల్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆ ఫ్రిడ్జ్ అతనికి సాధారణ వస్తువులా కాకుండా ప్రాణాలు కాపాడే చివరి అవకాశంలా కనిపించింది. వెంటనే కొత్త ఉత్సాహంతో దానిని తోసుకుంటూ తనకు తెలిసిన పాత నివాస స్థలానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లి చూడగానే గతంలో తాను ఉపయోగించిన ఆశ్రయం మట్టి చెత్తతో పూర్తిగా నిండిపోయి ఉంది. ఇష్టం లేకపోయినా దానిని శుభ్రం చేయక తప్పదని అతను గ్రహించాడు. లేకపోతే ఆ రాత్రి ఫ్రిడ్జ్లోనే గడపాల్సి వచ్చేది. ఆలస్యం చేయకుండా సమీప అడవికి వెళ్లి ఒక పరిమాణంలో ఉన్న కర్రలను సేకరించి వాటితో ఒక బలమైన ఫ్రేమ్ను నిర్మించి ప్రతి కలయికను తాడుతో గట్టిగా కట్టాడు. తర్వాత ఎండిన కొమ్మలు, టెంకలను అమర్చి పైకప్పుకు ఒక దృఢమైన పొరను సిద్ధం చేశాడు. ఇది వేడిని లోపల ఉంచడంలో కూడా సహాయపడింది. అయితే పైకప్పు పూర్తయిన తర్వాత కూడా కొన్ని చిన్న రంధ్రాలు మిగిలిపోయాయి. వాటిని మూసివేయడానికి మట్టి అవసరమైంది. మట్టి దొరికినా నీరు మాత్రం లేదు. అప్పుడు కార్ల్ ఒక తెలివైన ఉపాయం ఆలోచించాడు. మంచును సేకరించి మంటపై కరిగించి నీటిగా మార్చాడు. ఆ నీటిని మట్టితో కలిపి బురద తయారు చేసి పైకప్పులోని అన్ని రంధ్రాలను జాగ్రత్తగా మూసివేశాడు. గాలి లోపలికి చొరబడే మార్గాలన్నిటినీ పూర్తిగా అడ్డేశాడు. ఆ తర్వాత పైకప్పుపై మరో పొర ఎండిన గడ్డిని పరిచాడు. దీంతో వర్షం వచ్చినా ఆశ్రయం లోపలికి నీరు రాకుండా రక్షణ లభించింది. చివరికి అన్ని పనులు పూర్తయ్యాక అప్పటికి కార్ల్ చలితో పూర్తిగా అలసిపోయి ఉన్నాడు. వెంటనే ఆశ్రయం లోపలికి వెళ్లి పొయ్యి మంట వెలిగించాడు. మంటలు క్రమంగా పెరుగుతుండగా వేడి గదంతా వ్యాపించింది. ఎన్నో గంటల నుండి చలిలో ఉన్న అతని శరీరానికి ఉపశమనం లభించింది. వావ్! లైక్ అండ్ సబ్స్క్రైబ్.